హాయ్ గైస్ నా పేరు అక్షయ. నేను ఈరోజు ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ చెప్పబోతున్నా. నేను ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో థర్డ్ ఇయర్ చేస్తున్నా ఇప్పుడు. నా అడ్వాన్స్ ర్యాంక్ వచ్చి 2342. సో, నిన్న మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఈ పార్ట్ దాకా చెప్పుకున్నాం. అంటిల్ హియర్. ఇక్కడ దాకా మనం క్లాస్ చేసాం నిన్న. నిన్న రీక్యాప్ చేద్దామంటే లైక్ బేసికల్లీ లాస్ట్ టాపిక్ రీక్యాప్ చేసుకోవచ్చు. సో, మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే రియాక్షన్‌కి ఒక గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఎలా కన్వర్ట్ అవుతుందో థియరిటికల్‌గా చూసాం. యాస్ వెల్ యాస్ మ్యాథమెటికల్‌గా కూడా చూసాం. సో, జస్ట్ ఆ! సో, లాస్ట్ టాపిక్ నిన్న మనం మాట్లాడుకుంది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కన్వర్షన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇంకా మనం కేసీకి, ఈకి, సెల్ పొటెన్షియల్‌కి ఉన్న రిలేషన్ కట్టాం. అలా నానోస్ ఈక్వేషన్స్ తెలుసుకున్నాం. అన్నీ చేసాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేసాం దీంతో పాటు. ఈరోజు మనం కండక్టెన్స్ గురించి తెలుసుకుందాం. కండక్టెన్స్ అసల ఎలా ఎలా కడతాము అని. సో, జనరల్‌గా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఇందాక మనం మాట్లాడినట్టయితే అవి కండక్ట్ చేస్తాయని జెప్పాం. ఇక్కడొక ఎలక్ట్రోడ్, ఇక్కడొకటి వోల్టేజ్ పెట్టినట్టు. సో, ఇప్పుడు మనకేం జేయొచ్చంటే, మనం ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టెన్స్‌కి మెజర్‌మెంట్ ఇవ్వాలి. దాని రెసిస్టెన్స్ ఆర్ అని జెప్పి అట్లా. జనరల్‌గా మనకి ఏమైనా ఒక సొల్యూషన్ కానీ, ఏదైనా ఒక రెసిస్టర్ వాల్యూ కట్టాలంటే వీట్‌స్టోన్ బ్రిడ్జ్ వాడుకుంటాం. సో, ఇక్కడ గూడా వీట్‌స్టోన్ బ్రిడ్జ్ వాడి వీట్‌స్టోన్ బ్రిడ్జ్ మీ అందరికీ తెలుసు. బట్ నేను బేసిక్ ఐడియా మళ్ళా ఇస్తా. సో, వీట్‌స్టోన్ బ్రిడ్జ్ అంటే వీట్‌స్టోన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది? ఈ రెండిటి మధ్యలో ఒక లోడ్ కానీ, ఏమైనా ఒక డివైస్ విచ్ మెజర్స్ కరెంట్ చూస్తాం. ఇక్కడ కరెంట్ ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ 0 ఉంటది. వీట్‌స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలంటే. దానికి కండిషన్ R1/R2 = R3/R4. సో, మనం R1/R2, R3/R4 ఆ రిలేషన్ ఉంటది కాబట్టి, మనం అందులో 3 నాన్ రెసిస్టెన్స్ పెట్టి, ఇంకో ప్లేస్‌లో ప్లేస్‌లో మనం ఈ సొల్యూషన్ పెడతాం. మనకి దీని రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. దీని కండక్టివిటీ కూడా వస్తుంది. సో, మనం కండక్టివిటీ ఎందుకు తెలుసుకుంటామంటే, జనరల్‌గా మనకు తెలుసు కొన్ని సొల్యూషన్స్ లైక్ ఎన్‌ఏసీఎల్ లేదా ఇంకేమన్నా అయోనిక్ ఆక్వస్ సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి. అవి చాలా ఎక్కువ కండక్టివిటీ ఉంటుందని చెప్తాం. దాని కండక్టివిటీ మెజర్ చేయడానికి ఇలాగా మనం వీట్‌స్టోన్ బ్రిడ్జ్ వాడుకుంటాం. బేసిక్ ఐడియా అది. మీకు ఇంత డీటెయిల్‌గా అడగరు. బట్ మనం తెలుసుకోవడం కొంచెం బెస్ట్ ఆప్షన్. సో, మనకు తెలిసిందేంటంటే ఆర్ ఇస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఏ, ఆర్ ఈక్వల్ టు ρl/a. ఇది మనకందరికీ తెలుసు నార్మల్ రిలేషన్ అది. ఇక్కడ రో అన్నది రెసిస్టివిటీ, 1/ρ అన్నది కండక్టివిటీ. దానికి చాలా నొటేషన్స్ ఉంటాయి. కప్ప అని, కే. ఇంకా మనం మన ఓన్ నొటేషన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ కండక్టివిటీ ఇంపార్టెన్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. కండక్టెన్స్ అంటే 1/r, 1/r కండక్టెన్స్. దీన్ని సైమెన్స్‌లో మెజర్ చేస్తాం. ఇంకొకటి 1/ρ కండక్టివిటీ. ఇది కప్ప. కప్పతోని ట్రీట్ చేస్తాం. సో, ఇది మనం అంతే దాంట్లో తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనకు చూసినట్టయితే కండక్టర్. ఇప్పుడు నేను కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ కట్టాలనుకోండి. జస్ట్ నేను కండక్టర్‌ని డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. ఆక్వస్ సొల్యూషన్స్ కట్టాలంటే మనం ఆక్వస్ సొల్యూషన్స్‌కి తగ్గ అరేంజ్‌మెంట్ రెడీ చేసుకొని అట్లా మనం జేయాలి. సో, సెమీ కండక్టర్స్ కానీ, ఇన్సులేటర్స్ కానీ, కండక్టర్స్ కానీ ఆక్వస్ సొల్యూషన్స్ అని. కండక్టర్స్ అంటే జనరల్‌గా మెటల్స్ లేదా ఆహ్, హైలీ రియాక్టివ్ ఉన్నవి ఉంటాయన్నమాట జనరల్‌గా. ఇన్సులేటర్స్ కింద మనం నార్మల్‌గా ఏం తీసుకున్నా లైక్ పాలిమర్స్ లాంటివి జనరల్‌గా ఏ పాలిమర్స్ తీసుకున్నా మనకి ఇన్సులేటర్స్ ఉంటాయి. గ్లాస్, టెఫ్లాన్ ఇంకా చాలా ఉంటాయి. ఆక్వస్ సొల్యూషన్స్‌లో కొన్ని యాక్చువల్‌గా కండక్ట్ చేస్తాయి. కొన్ని కండక్ట్ చేయవు. వీక్ అయానిక్ అయితే. వీక్లీ డిసోసియేటివ్ అయినా గూడా. And semiconductors temperature మీద dependent. Electric conductance to metals is called metallic or electronic conductance. అండ్ మనకి మెటల్‌లో కండక్టెన్స్ ఎందుకొస్తదంటే మూవ్‌మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల. ది నేచర్ అండ్ ది స్ట్రక్చర్ కండక్టెన్స్ 3 వాటి మీద డిపెండ్ అవుతాయి. ఒకటి నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మెటల్, నంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ పర్ ఆటమ్, టెంపరేచర్. జనరల్‌గా మెటల్‌లో మనకి సెమీకండక్టర్స్‌లో ఐడియా ఏముంది నార్మల్‌గా? సెమీకండక్టర్స్‌లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనకి కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనకి ఒకటి తెలియాలి. ఎలక్ట్రిక్ బ్యాండ్స్ మధ్యలో ఉన్న ఎనర్జీ. ఇక్కడ నాకు సెమీకండక్టర్స్‌లో చూసినట్టయితే బ్యాండ్స్ మధ్యలో ఎనర్జీ కొంచెం మెటల్స్ ఎలా ఉంటుంది. ఇది వాలెన్స్ బ్యాండ్ అనుకోవచ్చు. ఇది కండక్టింగ్ బ్యాండ్ అనుకోవచ్చు. ఇన్సులేటర్‌లో ఇలా ఉంటది. మనం ఇన్సులేటర్‌లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా గాని మనకి చేంజ్ ఉండదు. కానీ అదే మనం మెటల్‌లో తీసుకున్నామనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి కండక్టివిటీ తగ్గుతుందనమాట. ఎందుకు అంటే ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఎళ్లి మనకి కష్టమవుతుంది. కండక్షన్ అన్నది.
ఇన్సులేటర్‌లో అనుకుంటే టెంపరేచర్ డిపెండెంట్ ఉండదు. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా, డిక్రీజ్ చేసినా ఏమి జరగదు. కానీ సెమీకండక్టర్‌లో అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఈ బ్యాండ్ మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గుతా వస్తుంది. సో, ఎలక్ట్రికల్ కండక్టివిటీ మనకి సెమీకండక్టర్‌లో తక్కువుంటుంది. టెంపరేచర్ తక్కువున్నప్పుడు. టెంపరేచర్ బట్టి మనం అలా చెప్పొచ్చు. కొన్ని ఎలక్ట్రికల్ కండక్టింగ్ పాలిమర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కొన్ని ఎలా అంటే షీట్ ఆఫ్ ప్లాస్టిక్ లానే ఉంటాయి. బట్ అయోడిన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మెటాలిక్ క్లస్టరింగ్ ఇంకా కండక్టివిటీ ప్రాపర్టీస్‌ని చూపిస్తాయి. సో, ఇది ఒక పాయింట్. ఇది బేసికల్లీ ఇలాంటి పాయింట్స్‌ని మనకి ఎంసీక్యూస్‌లో చాలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ ద కాంపోజిషన్ ఆఫ్ ద మెటాలిక్ కండక్టర్ రిమైన్స్ అన్‌చేంజ్డ్. జనరల్‌గా మనం ఈ పాయింట్ మనకి అర్థం చేసుకోవడానికి ఈజీగానే ఉంటది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే మనకి అర్థమైందనిపిస్తది. గానీ ఎగ్జామ్‌లో క్వెషన్ అడగగానే మనకి బ్లాంక్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు నా దగ్గర ఒక మెటల్ ఉంది. మెటల్ రాడ్ ఉంది. ఇక్కడ నేను వోల్టేజ్ పెట్టా. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. దానర్థం ఇది మూవ్ అవుతాయని. కానీ ఇన్ ద సెన్స్ ఈ ఎలక్ట్రాన్ కౌంట్ మాత్రం సేమ్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఇక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ ఎళ్తది. ఐ మీన్ ఇక్కడ వోల్టేజ్ ఒస్తది. అపియర్ అవుతది. సో, ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్‌మెంట్ అవుతాయి. సో, ఎలక్ట్రాన్స్ మూవ్‌మెంట్ ఈ వైర్‌లో గాని చూపిస్తాయి దానికి. అలాగా మనకి ఎలక్ట్రాన్ కౌంట్ చేంజ్ అవ్వదు. జస్ట్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతా ఉంటాయి. ఎంటర్ అవుతా ఉంటే మెటల్ రాడ్‌లోకి అట్ ద సేమ్ టైమ్ లీవ్ అయిపోతా ఉంటాయి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటరింగ్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లీవింగ్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి మనకి కాంపోజిషన్ చేంజ్ ఉండదు. అయానిక్ కండక్టెన్స్ అన్నది మనం అయాన్స్‌కి చెప్తాం. ఇందాకటిది మెటాలిక్ కండక్టెన్స్, అయానిక్ కండక్టెన్స్. అయానిక్ కండక్టెన్స్ అనేది అయాన్స్ మూవ్‌మెంట్ ఇక్కడ. ఎలక్ట్రాన్స్ మూవ్‌మెంట్ కాదు. అయాన్స్ మూవ్‌మెంట్ బట్టి అయానిక్ కండక్టెన్స్ ఇక్కడొస్తది. సో, ఇది కూడా డిపెండ్ అవుతది కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మీద. నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యాడెడ్, సైజ్ ఆఫ్ ది అయాన్స్ ప్రొడ్యూస్డ్, సాల్వేషన్, నేచర్ ఆఫ్ సాల్వెంట్, విస్కాసిటీ, కాన్సంట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే అయాన్ యొక్క ఆహ్, వెలాసిటీ పెరుగుతుంది కాబట్టి మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అయానిక్ కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, మనకి రీజన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే అది. కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ ఎక్కువుందనుకోండి మనకి నంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువుంటాయి. నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా ఎక్కువుంటే మనకి మంచిదో, అలాగే నంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువుంటే మనకి మంచిది. సైజ్ ఆఫ్ ది అయాన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, పెద్ద అయాన్స్ మూవ్‌మెంట్ కష్టం కాబట్టి మనకి సైజ్ ఆఫ్ ది అయాన్స్ ఎంత తక్కువుంటే అంత మంచిది. నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ యాడెడ్. నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ యాడెడ్ అంటే దాన్ని మనం ఎలా ఇంటర్‌ప్రెట్ చేసుకుంటామంటే, మనకి ఉన్న ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎన్ఏసీఎల్‌ని వాటర్ తీసుకున్నా అనుకోండి. దీని కండక్టెన్స్ చాలా ఎక్కువుంటుంది వెన్ కంపేర్డ్ టు ఎన్ఏసీఎల్ అండ్ ఆల్కహాల్. బికాజ్ ఆల్కహాల్‌లో మనకి డిసోసియేషన్ ఆఫ్ అయాన్స్ అనేది చాలా తక్కువగా అవుతుంది. చాలా తక్కువ డిసోసియేటివ్ ఆ సాల్వెంట్‌లో చాలా తక్కువ డిసోసియేట్ అవుతుంది. సో, నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ యాడెడ్ కూడా డిపెండెంట్. నేచర్ ఆఫ్ ద చెప్పుకుందాం నేచర్ ఆఫ్ ద సాల్వెంట్. నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఏంటంటే, నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్‌లో మనకి బేసికల్లీ ఏ అయాన్ తీసుకున్నామో దాని క్యారెక్టరిస్టిక్ అన్నమాట. ఇప్పుడు నేను ఎన్ఏసీఎల్ తీసుకున్నా, అల్యూమినియం క్లోరైడ్ తీసుకున్నా. ఈ రెండిట్లో ఏదెక్కువ కండక్టింగ్ అంటే ఎన్ఏసీఎల్ అని చెప్తాం. ఎందుకంటే Na ప్లస్ అయాన్ ఫార్మ్ అవ్వడం, Cl మైనస్ అయాన్ ఫార్మ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఎల్‌సీఎల్3లో Al+3 కంట. బికాజ్ Al3+ అంత స్టేబుల్ ఉండదు జనరల్‌గా. అంటే చాలా బల్కీ ఉంటది. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్‌ని చాలా అట్రాక్ట్ చేసుకుంటది. సో, మనకి Al3+ అన్నది మూవ్‌మెంట్ చాలా కష్టమైతుంది. సో, దీని అయానిక్ కండక్టెన్స్ తక్కువవుతుంది. సో, ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ దాన్ని మనం చూస్తామనమాట. మనం ఇవన్నీ అయానిక్ ఈక్విలిబ్రియంలో కూడా చూస్తాం. బట్ బేసికల్లీ మనకి క్వెషన్స్ ఇలా అడగడు. ఎందుకంటే వీడింత డీటెయిల్డ్‌గా ఇవ్వలే. బట్ అడ్వాన్స్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇలాంటి క్వెషన్స్. సో, అండ్ జనరల్‌గా పాసేజ్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ త్రూ అయానిక్ సొల్యూషన్ ఓవర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ కెన్ లీడ్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కాంపోజిషన్ డ్యూ టు ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్. జనరల్‌గా ఇక్కడ మనం కంటిన్యూయస్‌గా డీసీ కరెంట్ పెట్టామనుకోండి. దానర్థం కంటిన్యూయస్‌గా ఎనర్జీ సప్లై చేస్తున్నాం అన్నట్టు. జనరల్‌గా ఒక నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ గాని, ఈక్విలిబ్రియంలో ఉన్న రియాక్షన్ గాని నువ్వు ఎనర్జీ ఇచ్చావనుకోండి. అప్పుడు రియాక్షన్ యొక్క మెకానిజం మారిపోయి ఐదర్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఏదో ఒకటి చేస్తుంది. సో, మనకి రియాక్షన్‌లో చేంజ్ ఉంటుంది. సో, మనం హైయర్ టెంపరేచర్స్ పెట్టాము, లేదా హైయర్ డైరెక్ట్ కరెంట్స్ పెట్టామనుకోండి, మనకి రియాక్షన్ చేంజ్ ఉంటుంది కాబట్టి కాంపోజిషన్ చేంజ్. సో, మన కండక్టివిటీ చేంజ్ అయిపోతా ఉంటుంది. సో, దీన్ని ఓవర్‌కమ్ జేయడానికి మనం ఏసీ కరెంట్స్ తీసుకుంటాం. ఏసీ కరెంట్స్ తీసుకోవడం వల్ల ఎంతైతే ఎనర్జీ ఇస్తుందో అంత ఎనర్జీని తీసేసుకుంటుంది మనకి నెగెటివ్ వోల్టేజ్ పెట్టినప్పుడు. ఇన్ ద సెన్స్ మనకి ఎక్కడ అక్యుములేట్ అయిపోయి ఆ చేంజ్ కంటిన్యూయస్‌గా మనకి ఒక ప్రొలాంగ్డ్ టైమ్ కనిపియదు. అండ్ ఆల్సో మనకి కండక్ట్ చేయడానికి కొంచెం ఐ మీన్ సెటప్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం సొల్యూషన్‌ని ఒక ఎక్విప్‌మెంట్ లాగా ఐ మీన్ ఒక ప్లాటినం ఎలక్ట్రోడ్ ఇలాగ సంథింగ్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఒక రెసిస్టర్‌ని మనం ఒక మెటల్ రాడ్‌ని మెటాలిక్ వైర్స్ కనెక్ట్ చేసినట్టు మనం సొల్యూషన్‌ని కనెక్ట్ చేయలేం. సో, దానికొక ఎక్విప్‌మెంట్ ఒక సెటప్
దీన్ని కండక్టివిటీ సెల్ అంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉంటది. ఇక్కడ కనెక్టింగ్ వైర్స్ ఉంటాయి. ఇక్కడ బేసికల్లీ ఇక్కడ మనకి సెటప్ గురించి క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 platinum electrodes containing with the platinum black finally divided metallic platinum. ఫైనల్లీ డివైడెడ్ ఎందుకు అంటే సర్ఫేస్ ఏరియా మనకి ఎక్కువ ఉంటుంది. సో, ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతది. అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ కాదు. అబ్జార్ప్షన్. హ్మ్. దీస్ హావ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈక్వల్ టు A అండ్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ L. సో, R ఏమవుతుంది? 2L/3. ఇక్కడ రోని మళ్ళా 1/కప్పా అని రాయొచ్చు. లేదా ఇక్కడ రో అనేది డిపెండ్స్ ఆన్ ది సొల్యూషన్. ఇందాక ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయి చూడండి. దీని మీద డిపెండ్ అవుతుంది రో. అండ్ L/A అన్నది సెల్ కాన్స్టెంట్ అంటాం. విచ్ ఇస్ డినోటెడ్ బై G స్టార్. మనకి సెల్ కాన్స్టెంట్ జనరల్‌గా మనం తీసుకున్న వాటి బట్టి ఉంటది. ఆహ్, సో, సెల్ కాన్స్టెంట్ మనకి ఆహ్, సెల్ కండక్టివ్ సెల్ వల్ల ఉన్న మెజర్‌మెంట్స్ బట్టి డిపెండ్ అవుతుంది. సొల్యూషన్ మీద డిపెండ్ అవ్వదు. సో, సెల్ కాన్స్టెంట్ మనకి డిఫైన్ అయిపోయి ఉంటుంది ముందు. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ వీట్ స్టాండర్డ్స్ ఇచ్చారు. మనం ఇందాక గీసాం కదా! ఇది కండక్టర్ సెల్. ఇది అన్‌నోన్ రెసిస్టెన్స్. ఈ 3 రెసిస్టెన్స్ మనకి తెలుసు. ఇప్పుడు అన్‌నోన్ రెసిస్టెన్స్ కట్టాలి. దానికి బ్యాలెన్స్ అయ్యే ఒక పాయింట్ తీసుకుంటాం. బ్యాలెన్స్ అయ్యే వాల్యూస్ తీసుకుంటాం. R2 = R1, R4/R3 అండ్ కప్పా = సెల్ కాన్స్టెంట్ బై R. ఈ రిలేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రిలేషన్స్ మనం గుర్తుపెట్టుకోకపోయినా మనకి ఏ దాని మీనింగ్ ఏంటి? దాని ఇండికేషన్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలు. సెల్ కాన్స్టెంట్ G స్టార్ ఇప్పటికి మనం ఏమేమి టర్మ్స్ తెలుసుకున్నాం సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ అంటే L/A, R, రో, కప్పా, కండక్టెన్స్. సో, వీటి మెయిన్ మీనింగ్ తెలుసుకుంటే చాలు. R అన్నది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సొల్యూషన్. రో అంటే రెసిస్టివిటీ ఆఫ్ ఎ సొల్యూషన్. కప్పా అంటే కండక్టివిటీ, కండక్టెన్స్. సో, కప్పాకి రిలేషన్ ఏముంటుంది? ఐ మీన్ కండక్టివిటీకి G*/R. సో, కండక్టివిటీ ఆఫ్ ఎ డిఫరెంట్ ఇన్ ద సేమ్ సాల్వెంట్ అండ్ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్ డిఫర్స్ డ్యూ టు చార్జ్ అండ్ ద సైజ్ ఆఫ్ ది అయాన్స్. నెక్స్ట్ డిసోసియేట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి. Al+Pకి ఇంకా అలాగా. సో, వాటి మీద డిపెండ్. సో, ఇక్కడ ఇంకో టర్మ్ గాని మనం డిస్కస్ చేస్తాం. మోలార్ కండక్టివిటీ. మోలార్ కండక్టివిటీ అంటే ఏంటి? మనం తీసుకున్న కాన్సంట్రేషన్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ 1 మోలార్ ఉండాలి. అది మోలార్ కండక్టివిటీ. దీనికో సింబల్ ఉంది. అది గామా అని. దీన్ని లాంబ్డా అంటాం. లాంబ్డా కప్పా/C. ఇక్కడ నాకు కప్పా అన్నది కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. బికాజ్ ఇట్స్ ఇండైరెక్ట్‌లీ డిపెండింగ్ అపాన్ ది నంబర్ ఆఫ్ ఇయాన్స్. సో, మనకి ఆ లాంబ్డా అన్నది కూడా కప్పా/C మీద డిపెండ్ అవుతుంది. అండ్ దెన్ దానికి యూనిట్స్ అన్నీ మనం SI యూనిట్స్‌లో తీసుకుంటాం. సో, 1 మోల్ మీటర్ ఇన్వర్స్ క్యూబ్‌లో తీసుకుంటాం. సో, ఇక్కడ మనకి మొలారిటీ మనం ఎప్పుడు లీటర్స్‌లో చెప్తాం కాబట్టి మీటర్ క్యూబ్‌లో చెప్పడానికి కప్పా 1000 ఇంటూ మొలారిటీ. సో, ఇక్కడ ఒక క్వెషన్ చూద్దాం. రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టివిటీ సెల్ ఫిల్డ్ విత్ 0.1 molarity KCl solution is 100 omega ohm. If the resistance of the same cell when filled with 0.02 molarity KCl solution is 520 ohm. Calculate the conductivity and molar conductivity of 0.02 molarity KCl solution. The conductivity of 0.1 KCl solution is 1.29. ఇక్కడ మనకేమిచ్చాడు? ఫస్ట్ KCl సొల్యూషన్ కాన్సంట్రేషన్ ఇచ్చి దాని రెసిస్టెన్స్ ఎంత అన్నాడు. నెక్స్ట్ దాన్ని అదే సేమ్ సెల్ అంటే దానర్థం సేమ్ సెల్ కాన్స్టెంట్ అని. సో, సేమ్ సెల్ కాన్స్టెంట్ కాబట్టి మనకి G స్టార్ ఫస్ట్ కడతాము. 0.1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనకి 100 ఓమ్ అని ఇచ్చేసారు. G స్టార్ మనకు తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టి మనకి ఫస్ట్ కండక్టివిటీ వచ్చేసింది 0.02కి. మొలార్ కండక్టివిటీ అంటే కప్పా/C. మనకి కాన్సంట్రేషన్ తెలుసు. సో, కప్పా తెలుసు. బేసికల్లీ మనకి మోలార్ కండక్టివిటీ కూడా వచ్చేస్తుంది. సో, మనం ఇట్లా చేస్తాం. అండ్ దెన్ ఇంకో క్వెషన్ చూద్దాం. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కాలమ్ ఆఫ్ 0.05 mole లీటర్ ఇన్వర్స్ అండ్ ఇట్స్ సొల్యూషన్ ఆఫ్ diameter 1 centimeter and length is 50 centimeter is 5.55 into 10^3 ohm. Calculate its resistivity, conductivity, molar conductivity. సో, ఇప్పుడు నాకు సెల్ కాన్స్టెంట్ ఏమి ఇవ్వలే. ఇండైరెక్ట్‌గా మనకి లెంగ్త్, ఏరియా ఇచ్చాడు. సో, సెల్ కాన్స్టెంట్ ఏమవుతుంది? L/A. L తెలుసు. ఏరియా తెలుసు. సెల్ కాన్స్టెంట్ కట్టేస్తాం. R = ρL/A. మనకి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఎంతన్నాడు? 5.55 into 10^3. సో, వచ్చేస్తది మనకి. = RA/L. సో, మనం కాలిక్యులేట్ చేస్తే 87.135 వచ్చింది వాడికి. అండ్ కండక్టివిటీ మనకు తెలుసు 1/ρ. సో, కప్పా = 1/87.135 మనకో వాల్యూ వస్తుంది. అండ్ దెన్ మోలార్ కండక్టివిటీ. మోలార్ కండక్టివిటీ ఎలా చేస్తాము? కప్పా × 1000/C. సో,
కప్ప 0.00 మనకు కప్ప వాల్యూ తెలుసు. కాన్సంట్రేషన్ వాల్యూ తెలుసు. సో, మోలార్ కండక్టివిటీ కట్టేస్తాం. అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఏమడిగాడు? ఆహ్, డిఫరెంట్ యూనిట్స్‌లో కావాలంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్ యూనిట్స్‌లోకి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో, ఇక్కడి దాకా మనం కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ అవన్నీ నేర్చుకున్నాం. సో, నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ కండక్టివిటీ అండ్ మోలార్ కండక్టివిటీ కాన్సంట్రేషన్ చూద్దాం. కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీకి తేడా ఏంటి? కండక్టివిటీ అంటే మనకి డిపెండ్స్ ఓన్లీ అపాన్ జీ స్టార్ అండ్ ఆర్. అంటే బేసికల్లీ కాన్సంట్రేషన్, నేచర్ అవన్నిటి మీద డిపెండ్ అవుతాయి. ఆ 5 కండిషన్స్ మీద. అదే ఇప్పుడు నేను మోలార్ కండక్టివిటీ తీసుకున్నాననుకోండి. కాన్సంట్రేషన్ డిపెండ్ కాకుండా అంటే కాన్సంట్రేషన్ టర్మ్ కింద ఉంటది. మిగతాయి వాడి డిపెండ్ అవుతాయి. సో, నాకిప్పుడు ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకున్నా అనుకోండి. అప్పుడు కాన్సంట్రేషన్ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ సంథింగ్ మోల్స్ బై 1 యూనిట్ వాల్యూమ్ కాబట్టి 1. కాన్సంట్రేషన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ అవుతది. అండ్ జీ స్టార్ 1 అవుతది. సో, కప్ప ప్లస్ మనం అస్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఒక యూనిట్ వాల్యూమ్ అయిన ఒక సెల్ ఉంది. దాంట్లో నేను ఒక సొల్యూషన్ పెట్టాను. ఇప్పుడు నేను దాని నుంచి కరెంట్ పాస్ చేస్తున్నా. ఫస్ట్ ఒక 1 మోలార్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 మోలార్ తీసుకున్నాను. నాకు వాల్యూమ్ ఫిక్స్‌డ్. సో, 1 మోలార్‌కి, 2 మోలార్‌కి మనం తేడా ఉంటుంది. నంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి తేడా. సో, 1 మోలార్‌లో నంబర్ ఆఫ్ అయాన్స్ తక్కువుంటుంది. 2 మోలార్‌లో నంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువుంటది. సో, నంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువుండడం వల్ల మనకేం జరుగుతుంది మోలార్ కండక్టివిటీలో? నంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువుండడం వల్ల మూవ్ అయ్యే టెండెన్సీ తక్కువుంటుంది దానికి. అంటే ఏరియా, వాల్యూమ్ అంతా ఫిక్స్‌డే ఉంటుంది. బట్ బట్ ఏం జరుగుతుందంటే చేంజ్ మనకి దాని రెసిస్టెన్స్ ఎక్కువవుతుంది ఇండైరెక్ట్‌గా. ఎందుకంటే దాని స్పేస్ తక్కువైపోతుంది కాబట్టి. అదే ఇప్పుడు మనం కండక్టివిటీ చూసుకున్నామనుకోండి. కండక్టివిటీ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ అయాన్స్. మనకి సెల్ కాన్స్టెంట్ సేమ్ ఉన్నా మనం వాల్యూమ్ చేంజ్ చేసుకోవచ్చు కదా! L/A కాన్స్టెంట్ నుంచి వాల్యూమ్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు Lని 2 టైమ్స్, ఏరియాని 2 టైమ్స్ చేసి మనకి కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. సో, మోలార్ కండక్టివిటీ కాన్సంట్రేషన్ పెరిగే కొద్దీ మోలార్ కండక్టివిటీ తగ్గుతుంది. అండ్ ఒరిజినల్ కండక్టివిటీ పెరుగుతుంది. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ అయాన్స్ అండ్ ది స్పేస్ దట్ హ్యావ్. అండ్ అదే ఇక్కడ రాసాడు. మనం చూద్దాం. Molar conductivity increases with decrease in the concentration. This is because the total volume V of a solution containing 1 mole of electrolyte pulse increases. And also ఇంకో పాయింట్ కూడా రాశాడు. When concentration approaches zero, the molar conductivity is known as limiting molar conductivity. ఎందుకు అంటే మనకి ఆహ్, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటే మనకి మాక్సిమం వాల్యూ ఆఫ్ మోలార్ కండక్షన్ ఉండేది. అండ్ దెన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే మనకి ఇక్కడ చూసామనుకోండి ఇలా ఉంటుంది మోలార్ కండక్టివిటీ. వీక్ దాంట్లో ఇంకా తక్కువవుతుంది. ఎందుకు అంటే నేనెప్పుడో ఒక రియాక్షన్ రాసాననుకోండి. సమ్ యాసిడ్ రియాక్షన్ H++A-. అప్పుడు నేను తీసుకున్నట్టయితే ఈ సి కాన్సంట్రేషన్ తీసుకుంటే C/1 ఆల్ఫా, సి ఆల్ఫా అవుతాయి. ఇప్పుడు నేను ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కట్టాలనుకోండి. సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బై సి/1 ఆల్ఫా. ఈ కాన్స్టెంట్ సేమ్ ఉంటుంది. కాన్సంట్రేషన్ చేంజ్ చేసినా. ఇప్పుడు C1 స్క్వేర్ ఆల్ఫా 1 స్క్వేర్ C1 స్క్వేర్ 1 ఆల్ఫా 1. ఇప్పుడు నేను చూసాననుకోండి 1 ఆల్ఫా వీక్ వీక్ టానిక్ కాబట్టి తక్కువుంటుంది. సో, సి ఆల్ఫా స్క్వేర్ సి1 ఆల్ఫా 1 స్క్వేర్ అవుతది. విచ్ మీన్స్ ఆల్ఫా ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు రూట్ సి. సో, మన డిసోసియేషన్ కూడా ఇండైరెక్ట్‌గా తగ్గిపోతుంది వీక్ ఎలక్ట్రోలైట్స్‌లో. సో, అందుకు మనకి ఈ గ్రాఫ్‌లా వస్తది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్‌లో మనం ఆ ఈక్వేషన్‌ని, ఆ గ్రాఫ్‌ని ఇట్లా రాయొచ్చు. ఎలాగా? ఇలాగ. అండ్ దెన్ ఇక్కడ మనం ఏని కట్టొచ్చు గ్రాఫ్‌ని ఎక్స్‌పెరిమెంటల్ వాల్యూస్ బట్టి మనకి ఏ, సి అవన్నీ కట్టేయొచ్చు. ఏ ఇంకా లిమిటింగ్ వాల్యూ కట్టుకోవచ్చు. అండ్ దెన్ వాడు మనం ఇంకో టాపిక్ తెలుసుకోగలుగుతాం తర్వాత దీని తర్వాత. బేసికల్లీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం కొన్ని అర్థమవ్వడానికి. మోలార్ కండక్టివిటీ ఆఫ్ కేసీఎల్ ఎట్ డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ ఇచ్చాడు. షో దట్ ది ప్లాట్ బిట్వీన్ ఇస్ ఎ స్ట్రెయిట్ లైన్. మనం వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఒక స్ట్రెయిట్ లైన్ ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి. ఏదో ప్లాట్ చేసామనుకోండి. అలా వాటినన్నిటిని జాయిన్ చేసుకుంటే మనకు స్ట్రెయిట్ లైన్ వస్తుంది. అండ్ మనకి ఆ స్ట్రెయిట్ లైన్ తెలుసు. 2 పాయింట్స్ తెలిస్తే చాలు లైన్ కట్టేయడానికి. సో, ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇచ్చాడు. సో, మనం కట్టేయొచ్చు. ఇలాగ మనం ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసి దాని తర్వాత ఇలాగా ఈ వాల్యూ ఇంకా ఈ వాల్యూ కట్టేయొచ్చు ఎక్స్‌పెరిమెంటల్‌గానే. సో, ఇది అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్. Coilers examined limiting molar conductivity values for a number of strong electrolytes and observed certain regularities. ఏంటవి? Difference in limiting molar conductivity of the electrolytes NaX and Kx for any X is nearly constant. దానర్థం NaCl, KCl డిఫరెన్స్, NaF, KF యొక్క డిఫరెన్స్, ఇంకా ఏం తీసుకున్నాం వాటి అన్నిటి యొక్క డిఫరెన్స్
ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. నియర్లీ కాన్స్టెంట్. సో, తను ఒక అండర్‌స్టాండింగొచ్చాడు. ఏంటి మనకి NaCl యొక్క కండక్టెన్స్‌ని Ne చెప్పి రాయొచ్చు. దీన్ని బట్టి మనకి లా ఆఫ్ ఇండిపెండెంట్ బైరేషన్ ఆఫ్ అయాన్స్ వచ్చింది. దట్ స్టేట్స్ లిమిటింగ్ ఇండివిడ్యువల్ కంట్రిబ్యూషన్స్ of anion and cation as them can be represented by molar conductivity. సో, ఇలా నేను చెప్తున్నాను మీకు. ఈ పాయింట్ చూస్తే మనకి చాలా మంచిగా చాలా కొత్త పాయింట్ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ మనకి 2 ఇండిపెండెంట్ తెలిసాయనుకోండి. దాని యొక్క లిమిటింగ్ కండక్టివిటీ మనకు తెలిసిపోతుంది యాస్ దానిది. సో, నాకు చాలా అన్ని కాంపోనెంట్స్‌కి చాలా అన్ని కాంపౌండ్స్ యొక్క లిమిటింగ్ కండక్టివిటీ నేను కట్టేయొచ్చు. ఇండివిడ్యువల్ వాటికి తెలిస్తే. అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ క్యాటయాన్స్, నంబర్ ఆఫ్ ఆనియన్స్ ఇచ్చామనుకోండి. మోలార్ కండక్టివిటీ కాబట్టి ఇండివిడ్యువల్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఇట్లా రాయొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే అయాన్ యొక్క ఇచ్చారు. సో, బేసికల్లీ ఇవి తెలుసు కాబట్టి మనం ఈ కాంబినేషన్స్ ఏమైనా అవుతే ఆ కాంబినేషన్స్ అన్నిటి యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ చెప్పొచ్చు ఎక్స్‌పెరిమెంట్ చేయకుండానే. అప్రాక్స్ సేమ్ ఉంటాయి. సో, అదొకటి. వీక్ ఎలక్ట్రోలైట్ లైక్ అసిటిక్ యాసిడ్ that have lower degree of dissociation at higher concentration and hence for such electrolytes, the change in limiting molar conductivity at dilution is due to increase in the degree of dissociation. And consequently, the number of ions in the total volume of the solution that contains 1 molar of electrolyte. సో, ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర ఆల్ఫా 1 ఉంటుంది కాబట్టి మనకి లిమిటింగ్ అన్నది అబ్టైన్ చేయొచ్చు లా ఆఫ్ ఇండిపెండెంట్ వాడి. అండ్ దెన్ ఆల్ఫా ఈక్వల్ టు ఇది మనకు తెలుసు ఎలా వచ్చిందన్నది. సో, ఇందులో కే ఎలా పెట్టేసి కే బట్టి అది కట్టేయొచ్చు. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కాలిక్యులేట్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ CaCl2 అండ్ MgSO4 ఫ్రమ్ ద డేటా. సో, మనకి తెలుసు మిగతా వాల్యూస్‌కి అది మనం వాడేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ క్వెషన్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఫర్ NaCl, HCl, NaAC ఇచ్చాడు. వాడు కాంబినేషన్‌కి అడిగాడు. సో, మనం ఇది గాని చేయొచ్చు. జస్ట్ సాల్వ్ చేసుకుంటే వస్తుంది మనకి. నెక్స్ట్ క్వెషన్ కండక్టివిటీ ఆఫ్ 0.001028 అంటే కండక్టివిటీ ఆఫ్ కాన్సంట్రేషన్ ఇచ్చి ఇంత ఇచ్చాడు. కాలిక్యులేట్ ఇట్స్ డిసోసియేషన్ కాన్స్టాంట్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఫ్యాట్ ఇస్ 390.5. సో, మనకి ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఇక్కడ ఇది. సో, దాన్ని బట్టి చేస్తాం. K ఈక్వల్ టు C ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఆల్ఫా ఈక్వల్ టు ఇది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ కట్టేయొచ్చు. సో, కొన్ని టెక్స్ట్ క్వెషన్స్ చూద్దాం. కండక్టివిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ డిక్రీజెస్ విత్ డైల్యూషన్. కండక్టివిటీ అన్నాడు. మోలార్ కండక్టివిటీ అనలేదు. కండక్టివిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ డిక్రీజెస్ విత్ ది డైల్యూషన్ బికాస్ మనకి కాన్సంట్రేషన్ ఆఫ్ అయాన్స్ అనేది సేమ్ ఉన్న L/A వాల్యూ అనేది మనకి మారిపోతుంది. అండ్ ఈవెన్ మన అంటే స్పేస్ పెరిగినా గానీ L/A దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మనకి. సో, కండక్టివిటీ అందుకు మనకి తగ్గిపోతుంది. A way to determine the etern value, the lambda value of water. సో, హెచ్‌కి మనకు తెలుసు. ఓహెచ్‌కి మనకి తెలుసు. సో, అందుకు బట్టి మనం చేయొచ్చు. అండ్ మోలార్ కాన్సంట్రేషన్ ఆఫ్ 0.025 ఒక కాన్సంట్రేషన్‌కి ఇంత అని ఇచ్చాడు మోలార్ కండక్టివిటీ. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కట్టమన్నాడు. లాంబ్డా నాట్ ఇచ్చాడు. సో, మనకి తెలుసు Cα-Ib ప్లస్ Cα-Ib ఈజ్ ఈక్వల్ టు టోటల్ మోలార్ కండక్టివిటీ అని. సో, అట్లా మనం చేసేస్తాం. మనకి ఆన్సర్ వస్తుంది దాని నుంచి. సో, కాన్సెప్ట్ ఇక్కడి దాకా మనం అర్థం చేసుకున్నాం. సో, నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఎలక్ట్రోలైసిస్ ఏంటో తెలుసుకుందాం. సో, మనకి ఫారడేస్ యొక్క 2 లాస్ మనకు ముందు తెలియాలి. ఒకటి ఫస్ట్ లా, సెకండ్ లా. ఫస్ట్ లా ఏంటంటే అమౌంట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ విచ్ అక్కర్స్ ఎట్ ఎనీ ఎలక్ట్రోలైట్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ బై కరెంట్ ఇస్ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ది ఎలక్ట్రోలైట్. సో, దాని అర్థం Q ఇస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు I అని. అండ్ సెకండ్ లా ఏంటంటే అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ లిబరేటెడ్ బై ది సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ త్రూ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఆర్ proportional to their chemical equivalent rates, which is atomic mass of metal divided by number of electrons required to be reduced in the atom. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఈ 2 పాయింట్స్ మీద మనకి చాలా క్వెషన్స్ ఇస్తాడు. సో, దీని అండర్‌స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ మనం ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యాలి. సో, సెకండ్ పాయింట్ మళ్ళీ చెప్దాం. సో, ఏంటంటే సెకండ్ పాయింట్ మనకి అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ లిబరేటెడ్ బై ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ పాసింగ్ త్రూ ది ఎలక్ట్రోలైట్. మనం క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేమ్ అంటే సేమ్ కరెంట్ పాస్ చేస్తున్నాం. సేమ్ కరెంట్ పాస్ చేస్తున్నప్పుడు అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ హావ్ బీన్ అక్యుములేటెడ్ ఆన్ ది ఎలక్ట్రోలైట్ వుడ్ బి ఇన్ ప్రపోర్షన్ విత్ ది మనం దేంతో అయితే అనుకుంటున్నామో ఆ రెండిటికి ప్రపోర్షనేట్‌గా ఉంటాయి. సో, ఈ 2 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్వెషన్ చూద్దాం. ఇక్కడ CaSO4 సొల్యూషన్ 10 మినిట్స్ ఎలక్ట్రోలైట్
ఎలక్ట్రోలైజ్ చేశారన్నారు. 1.5 ఆంపియర్స్ కరెంట్. సో, ఎంత మాస్ ఆఫ్ కాపర్ డిపాజిట్ అయింది అని అడుగుతున్నారు. టైమ్ తెలుసు, కరెంట్ ఎంత, చార్జ్ ఇంత అక్యుములేట్ అయింది. చార్జ్ తెలుసు కాబట్టి ఈ రియాక్షన్‌లో 900 కావాలంటే ఒక 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన చార్జ్ ఇంత. నాకు ఈ రియాక్షన్‌లో 2 మోల్స్ కావాల్సొస్తది కాబట్టి 2s. సో, 63 ఇంటూ 900 బై 2 ఇంటూ 96,487 అన్నది మాస్ ఆఫ్ కాపర్ డిపాజిట్. సో, 2 లాస్‌ని మనం ఇక్కడ వాడుకున్నాం. సో, ప్రొడక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ నెక్స్ట్ టాపిక్. ప్రొడక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అంటే జనరల్‌గా మనం మాట్లాడుకుంటున్నాం. నాకు కొన్ని ఇంప్యూర్ కాంపౌండ్స్ ఉంటాయి. సో, ఆ ఇంప్యూర్ కాంపోనెంట్స్‌ని మనం నార్మల్ చేయడానికి సపోజ్ ప్లాటినం, కాపర్ ఇలా ఇంప్యూర్ రాడ్స్ అవన్నీ ఉంటాయి. వాటిని మనం ప్యూరిఫై చేసుకోవడానికి ఎలక్ట్రోలైసిస్ వాడుకుంటాం. సో, అక్కడ ఏం జరుగుతుందంటే సొల్యూషన్‌లోని అదే ఉంటుంది. ఇందులోని అదే ఉంటుంది. సో, సొల్యూషన్ నుంచి ఎళ్ళాల్సింది కాపర్ అయితే కాపర్ ఎళ్తాయి. ఇంప్యూరిటీస్ లోపలికొచ్చేస్తాయి. సో, దాన్ని బట్టి మనకి రాడ్ మొత్తం ప్యూరిఫై అయిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ platinum, gold which doesn't participate in the chemical reaction acts as a source in silk. On the other hand, electrode is reactive. It participates in the electrode reaction. సో, జనరల్‌గా మనం అలా చేస్తాం. అండ్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ ఫీజిబుల్ అయినా గానీ స్లోలీ కైనెటిక్. సో, ఎక్స్‌ట్రా పొటెన్షియల్ చే హాస్ టు బి అప్లైడ్ ఫర్ దట్ విచ్ ఇస్ కాల్డ్ ఓవర్ పొటెన్షియల్. అండ్ దెన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మోల్టెన్ NaCl తీసుకున్నామనుకోండి. మనకొచ్చేది NaCl2 గ్యాస్. అదే ఇప్పుడు నేను NaCl ఆక్వస్ తీసుకుంటున్నా అనుకోండి. నాకొచ్చేది హైడ్రోజన్ గ్యాస్. ఇది ఇవన్నీ మనం ఆహ్, వాల్యూస్ ఆఫ్ స్టాండర్డ్ పొటెన్షియల్ బట్టి చెప్పేస్తాం. ఏది రిడ్యూస్ అవుతది, ఏది రిలీజ్ అవుతుంది కాథోడ్ దగ్గర, యానోడ్ దగ్గర అనేది మనం చెప్పేసుకోవచ్చు డైరెక్ట్. సో, బేసికల్‌గా ఇలాంటి ఈ కాన్సెప్ట్ నుంచి ఎలా క్వెషన్స్ అడుగుతారంటే, నేను ఆక్వస్ NaCl సొల్యూషన్ తీసుకున్నా. నాకు కాథోడ్ దగ్గర, యానోడ్ దగ్గర ఏం ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పి. సో, దీనికి నేనేం చేస్తా అంటే, ఈ సొల్యూషన్‌లో హాఫ్ రియాక్షన్స్ అన్ని రాస్తా. Na ఎలక్ట్రాన్స్, H++ మైనస్ ఇలా అన్ని రియాక్షన్స్ రాసుకొని, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇలా అన్ని రియాక్షన్స్ రాసుకుంటాం. వీటన్నిటి యొక్క ఈస్ కడతాం. ఐ మీన్ స్టాండర్డ్ పొటెన్షియల్స్ చూస్తాం. అందులో ఏది మోర్ పాసిబుల్లో దాన్ని బట్టి మనం రియాక్షన్‌ని ప్రొడక్ట్ కడతాం. సో, కొన్ని క్వెషన్స్ చూద్దాం. ఇక్కడ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ వుడ్ ఫ్లో త్రూ ది అన్నాడు. కరెంట్ ఇచ్చాడు, టైమ్ ఇచ్చాడు. Q=IT. సో, దీన్ని బట్టి ఎంత చార్జ్ అక్యుములేట్ అయిందో తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అక్యుములేట్ అయిందో తెలుస్తుంది. సో, దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ మెటల్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఎలక్ట్రోలైటికల్లీ. అది చాలా ఉంటాయి మనకి. మనం జస్ట్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ కన్సిడర్ ది రియాక్షన్. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ కూలమ్స్ టు రెడ్యూస్ 1 మోల్ ఆఫ్ Cr2O7-2. సో, ఈ రియాక్షన్‌లో 1 మోల్ కావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? 6 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. 6 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంత కావాలనేది మనం అలా చెప్పుకోవచ్చనమాట. ఇంత చార్జ్ ఉంది. సో, ఇంత టైమ్‌కి ఇంత ఎలక్ట్రిసిటీ పంపించాలి అని. బ్యాటరీస్‌కెళ్దాం. సో, నెక్స్ట్ బ్యాటరీస్ మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ ఉంటుంది. సో, ప్రైమరీ బ్యాటరీలో మనం జనరల్‌గా బ్యాటరీస్‌లో మనం నేర్చుకోవాల్సింది 3 పాయింట్స్. ఇస్ ఇట్ ప్రైమరీ ఆర్ సెకండరీ? రియాక్షన్స్ పాసిబుల్, అంటే రియాక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. వీటి గురించి ఐడియా వస్తే మనకింకా మెయిన్ అడ్వాన్స్‌లో బ్యాటరీస్ మీద క్వెషన్స్ ఏవిచ్చినా మనకొచ్చినట్టే. సో, ఇక్కడ మనం జనరల్‌గా జింక్ కప్ అరేంజ్‌మెంట్ కూడా తెలుసుకోవాలి. మనం డీప్ డౌన్ ఎలాగా ఎందుకు ఇదే వాడము అని అక్కడే బట్ బేసికల్లీ కొంచెం ఐడియా ఉంటే చాలు. సో, ఇక్కడ ఈ హాఫ్ రియాక్షన్స్ యానోడ్ దగ్గర, కాథోడ్ దగ్గర ఏవవుతాయి. Zn gives rise to Zn+2 electrons. Cathode దగ్గర MnO2 plus NH4 plus electron gives rise to MnOOH plus NH3. కొన్ని బ్యాటరీస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇది, అండ్ దెన్ ఈ ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఒకటి, అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే జింక్ అండ్ HgO మెర్క్యూరీ సెల్ ఇంకోటి. సో, ఈ 2 ఎగ్జాంపుల్స్ మనకి ప్రైమరీ బ్యాటరీస్‌లో ఇంపార్టెంట్. ప్రైమరీ బ్యాటరీస్ ఏంటంటే ఒకవేళ రియాక్షన్ ఒకసారి అక్కర్ అయిందనుకోండి. దాని తర్వాత బ్యాటరీ యూసేజ్ అయిపోయాక మళ్ళా బ్యాటరీని మనం యూజ్ చేయలేం. డెడ్ అయిపోతుంది ఒకసారి యూజ్ చేస్తే. సో, ప్రైమరీ బ్యాటరీస్ ఓన్లీ వన్స్ కెనాట్ బి రీయూజ్డ్ అన్నమాట బేసికల్లీ. సో, అరేంజ్‌మెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక గ్రాఫైట్ రాడ్ ఉంటుంది. ఇక్కడ జింక్ యానోడ్ కప్ అది. లోపల ఉండేది MnO2 కార్బన్ బ్లాక్ NH4Cl ప్లేస్డ్. సో, ఈ రియాక్షన్ జరుగుతాయి. కాథోడ్ వల్ల గ్రాఫైట్ యాక్ట్ చేస్తది ఎలక్ట్రోడ్స్ కింద ఇక్కడ. సో, దీన్ని కనెక్ట్ చేసి ఈ లోపల ఉన్న రియాక్షన్ ఒకసారి అయిపోయిందనుకోండి. మళ్ళా మనం దీన్ని రీయూజ్ చేయలేం. బికాజ్ వి డోంట్ హావ్ ఎనీ మెకానిజం హియర్ విచ్ అగైన్ బ్రింగ్స్ బ్యాక్ ది కాన్సెప్ట్, అంటే మళ్ళా రియాక్టెంట్స్‌ని తెచ్చే రియాక్షన్ లేదు ఇక్కడ. మెకానిజం లేదు కాబట్టి మనకి
యూజ్ అవ్వదు. ఇది Zn+Hzo అయితే యానోడ్ ఇలా ఉంటుంది. ప్లాస్టిక్ సెపరేట్ క్యాథోడ్. ఇవి జనరల్‌గా మనం వాచ్‌లో వాడే బ్యాటరీస్ ఇలా ఉంటాయి. ఇంకా రిమోట్ సెల్స్‌లో వాడే బ్యాటరీస్ ఇలా ఉంటాయి. అవి ప్రైమరీ బ్యాటరీస్ అన్నమాట. సెకండరీ బ్యాటరీస్ సెకండరీ సెల్ ఆఫ్టర్ యూజ్ కెన్ బి రీచార్జ్డ్ బై పాసింగ్ కరెంట్ టు ది అపోజిట్ డైరెక్షన్. సో, దాని అరేంజ్‌మెంట్ ఇలా ఉంటుంది. హాఫ్ రియాక్షన్స్ ఇవవుతాయి. Pb+SO4 - 2 gives rise to Pb+SO4 + 2 electrons అండ్ కాథోడ్ దగ్గర ఆగి. సో, ఇది మళ్ళా రీచార్జ్ చేసుకొని మళ్ళా మనం వాడుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు. సో, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ lead anode, grid of lead packet, lead dioxide as a cathode and 38% సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో, ఇలాగ మనం చేస్తాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ సెకండరీ సెల్ ఏంటంటే నికెల్ కాడ్మియం సెల్. ఇది జనరల్‌గా హైయర్, లాంగర్ లైఫ్ ఉంటుంది. సో, ఇది మోస్ట్‌లీ మనం లెడ్ స్టోరేజ్ కింద వాడుకుంటాం. కానీ ఇది మోర్ ఎక్స్‌పెన్సివ్ కాబట్టి మనం దేని యూసేజ్ బట్టి ఏది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో దాన్ని బట్టి కాంప్రమైజ్ అయ్యి బ్యాచెస్‌ని చూస్ చేసుకుంటాం. ఇది ఓవరాల్ రియాక్షన్ అన్నమాట. అండ్ దెన్ ఫ్యూయల్ సెల్స్. ఫ్యూయల్ సెల్స్ అన్నవి సేమ్ లైక్ నార్మల్ ఎలక్ట్రోకెమికల్ సెల్, గాల్వానిక్ సెల్ లానే. బట్ ఇక్కడ కంబషన్ రియాక్షన్స్‌ని వాడుకుంటాం. ఇది తేడా. జనరల్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్యూయల్ సెల్ అప్లికేషన్ ఏంటంటే మనం స్పేస్ షిప్స్‌లో ఫ్యూయల్ సెల్‌ని వాడుకొని దాన్ని ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ మనకొచ్చిన బై ప్రొడక్ట్ వాటర్ అన్నమాట. సో, ఆ వాటర్‌ని గూడా స్పేస్ షిప్‌లో ఉన్న వాళ్ళు వాడుకుంటారు. బేసికల్లీ ఇది వన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ ఫ్యూయల్ సెల్. అండ్ దెన్ అక్కడ జరిగే రియాక్షన్ ఏంటంటే కాథోడ్ దగ్గర O2+2H2O+4 electrons gives rise to 4OH-. యానోడేమో 2H2+4OH- gives rise to 4H2O+4 electrons. సో, ఓవరాల్ రియాక్షన్ ఇదవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే బై ప్రొడక్ట్ కానీ, ప్రోడక్ట్ కానీ వచ్చేది వాటర్ అన్నమాట. సో, ఫ్యూయల్ సెల్ 70% ఎఫిషియన్సీతో ఉంటుంది. సో, మోస్ట్ సక్సెస్‌ఫుల్ అది. అండ్ దెన్ కరోజన్. సో, కరోజన్ అంటే మనకు తెలిసిందే. జనరల్‌గా మనం చూస్తాము ఐరన్ రాడ్స్‌కి, ఇంకా కొన్ని మెటల్ రాడ్స్‌కి మనకి పైన ఒక ఆక్సైడ్ లేయర్ ఫార్మ్ అవుతుంది. విచ్ ఈస్ అన్నెసెసరీ ఫర్ అస్. ఐరన్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే రస్ట్ అనేది అంత స్ట్రాంగ్ ఉండదు. సో, మనం బ్రిడ్జెస్‌కి వాడినా, ఎలాంటి వాటికి వాడినా మనం కరోజన్ కాకుండా ఉండే ఐరన్ వాటికి ప్రిఫర్ చేస్తాం. సో, దానికోసం ఏం చేస్తామంటే మెటల్ రాడ్ మీద మనం ఒక లేయర్‌ని ఆహ్, ఇంప్లాంట్ చేస్తాం. లైక్ బిస్ఫినాల్. సో, ఈ లేయర్‌ని ఇంప్లాంట్ చేయడం వల్ల ఆక్సిజన్‌కి, అట్మాస్ఫియర్ ఆఫ్ ఆక్సిజన్‌కి, మెటల్‌కి ఉన్న ఇంటరాక్షన్స్ తగ్గుతాయి. సో, మనకి కరోజన్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయన్నమాట. సో, లేయర్ ఫార్మ్ చేయడానికి ఏం చేస్తామంటే, మనం తీసుకున్న దేని మీదైతే మనం లేయర్‌ని ఫార్మ్ చేయాలనుకున్నామో దాన్ని మనం ఎలక్ట్రోడ్ కింద తీసుకుంటాం. సో, మనకి అక్యుములేట్ అవుతాయి. ఎలక్ట్రోలైట్‌లో. ఎలక్ట్రోలైట్‌లో ఉన్న అయాన్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి కాథోడ్ మీద. సో, అదొక సాక్రిఫైజింగ్ ఎలిమెంట్ అన్నమాట. దాని మీద అక్యుములేట్ అయ్యేది. సో, సాక్రిఫైజింగ్ ఎలిమెంట్‌తో అది రియాక్ట్ అయ్యి ఆక్సిజన్ లోపలున్న మెటల్‌ని అది స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. సో, బేసికల్లీ లోపలున్న మెటల్ సేఫ్‌గా ఉంటుంది. సో, సాక్రిఫైజింగ్ ఎలిమెంట్ ఏం తీసుకోవాలి అవి గూడా మనం క్వెషన్స్‌లో చూస్తాం. విచ్ ఇస్ బెటర్ సాక్రిఫైజింగ్ ఎలిమెంట్ అని. సాక్రిఫైజింగ్ ఎలిమెంట్ అయితే అవ్వాలి అంటే ఏం జేయాలి? అది మోర్ ఆక్సిడైజింగ్ నేచర్‌లో ఉంటది. దాని మట్టుకు రిడ్యూస్ చేసుకోవాలి. బికాజ్ కాథోడ్‌లో అది ఇంప్లాంట్ అవ్వాలంటే లోపల ఎలక్ట్రాన్స్‌ని వదిలేసుకొని అయానిక్ ఫార్మ్‌లో ఉన్నది రిడ్యూస్డ్ ఫార్మ్‌లోకెళ్ళిపోవాలి. సో, అది మోర్ ఆక్సిడైజింగ్ అయితే అది మోర్ సాక్రిఫైజింగ్ అవుతుంది. సో, అవన్నీ మనకిక్కడ ఇవ్వలేదు. బట్ అప్లికేషన్స్‌లో మనకు క్వెషన్స్ ఇస్తారు. సో, కరోజన్ ఏం జరుగుతుంది యాక్చువల్‌గా అన్నది చూద్దాం. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఐరన్ రాడ్‌ది. ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది. అది ఫస్ట్ రియాక్ట్ అయ్యి FeTO3 ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే మిగతా పార్ట్స్‌లో కూడా అంతా అలా చేసి ఇక్కడ వాటర్ అక్యుములేట్ అవుతుంది బై ప్రొడక్ట్. సో, బేసికల్లీ ఇవి హాఫ్ రియాక్షన్స్ అన్నమాట. అక్కడ జరిగే హాఫ్ రియాక్షన్స్. ఐరన్ ఏమో ఆక్సిడైజ్ అవ్వడం, ఆక్సిజన్ ఏమో రిడక్షన్ అవ్వడం, అట్మాస్ఫియర్‌కి ఆక్సిడేషన్ అవ్వడం. మొత్తం రెండిటిని కలిపితే అట్మాస్ఫియర్‌కి ఆక్సిడేషన్ అంటాం. సో, ఇలాగ మనం చేస్తామన్నమాట. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కవరింగ్‌కి బిస్ఫినాల్ ఇచ్చాం. సింపుల్ మెథడ్ ఏంటంటే ఎలాంటి సాక్రిఫైజింగ్ ఎలిమెంట్స్ టిన్, జింక్ అలాంటివి కవర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, అది కరోజన్. కొన్ని ఇంటెక్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. రీచార్జింగ్ ఆఫ్ ద లెడ్ స్టోరేజ్ బ్యాటరీ హైలైటింగ్ ఆల్ ద మెటీరియల్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అంటే ఏం సార్ ఫస్ట్ ప్రైమరీగా, సెకండరీగా చూస్తాం. దాని తర్వాత దాని హాఫ్ రియాక్షన్స్ రాస్తాం. దాని తర్వాత దాని అరేంజ్‌మెంట్ గురించి రాస్తాం. అండ్ దెన్ సజెస్ట్ 2 మెటీరియల్స్ అదర్ దాన్ ది హైడ్రోజన్ దట్ కెన్ బి యూజ్డ్ యాస్ ఫ్యూయల్స్ అండ్ ఫ్యూయల్స్. సో, మనం ఏ కంబషన్ రియాక్షన్స్ అయినా తీసుకోవచ్చు. హైడ్రోజనే కాకుండా. అండ్ దెన్ హౌ రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇస్ ఎన్విసిజ్డ్ యాస్ సెట్టింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. సో, ఇందాక మనం చెప్పాం కదా! సాక్రిఫైజింగ్ ఎలిమెంట్ కాథోడ్. దానికి ఎక్స్‌ప్లనేషన్ అదే అన్నమాట. సో, హైడ్రోజన్ ఎకానమీ అని చెప్పి ఉంది. బేసికల్లీ ఇలాంటి టాపిక్స్ ఎక్స్‌ట్రా టాపిక్స్ లాగా. సో, దీంట్లోంచి మనం థియరీ పార్ట్ ఏముండదు. బట్
ఇంపార్టెంట్ పాయింట్‌ని హైలైట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇందులో మనం ఏం చేయలేం. సో, ఇదనమాట ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో, ఈరోజు మనం డిస్కస్ చేసింది ఫస్ట్ టర్మ్స్ డిస్కస్ చేసాం. తర్వాత వీట్‌స్టోన్ బ్రిడ్జ్ అప్లికేషన్ చూసాం. తర్వాత కండక్టివిటీకి, మోలార్ కండక్టివిటీ డిఫరెన్స్ చూసాం. దాని తర్వాత దాని అప్లికేషన్ లైక్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎట్లా కడతాము, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటే ఏంటో చూసాం. ఇంకా కోల్డ్స్ లా చూసాం. తర్వాత ప్రొడక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ చూసాం. బ్యాటరీస్ చూసాం. అండ్ దెన్ ఫ్యూయల్ సెల్ చూసాం. ఎట్ లాస్ట్ మనం కరోజన్ చూసాం. కరోజన్ ఎలా ప్రివెంట్ చేయాలో కూడా చూసాం. సో థాంక్స్ ఫర్ ద సెషన్. హావ్ ఎ గ్రేట్